ఏమయ్యా నారా లోకేషు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు మీ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి నానా కష్టాలు పడుతుంటే, నువ్వు ఇంత సింపుల్‌గా పవన్ గురించి మాట్లాడితే సినిమాలో పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి చూసిర్రు కదా ఈ వీడియో చూస్తే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది, ఆ అంబటి రాంబాబు లాంటి నాయకుల పరిస్థితి ఏంది? ఎందుకంటే తెల్లాడితే ఎప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విడగొడదాం అనే ప్రయత్నం చేసే ఈ వైసీపీకి ఇది డైజెస్ట్ కావాలంటే కొంచెం కష్టమే. నాకు తెలియని అంశం ఏంటంటే ఈ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు కదా! అప్పుడు వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు ప్రజలకు చెప్పొచ్చు. లేదా ఒకవేళ 2029లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే ప్రజలకు ఏం చేస్తామో కూడా చెప్పొచ్చు. ఇది చెప్పకుండా వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళ అజెండా ఏందో నాకు అర్థం కాదు. ఒక 3 స్లోగన్స్ తోటి వాళ్ళు బయటికెళ్తున్నారు. అదేంటంటే ఒకటి శివ రాజకీయం, ఒకటి మత రాజకీయం, మూడోది కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి. ఈ 3 అంశాలను కన్సిడర్ చేసే టైంలో వైసీపీ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే కనీసం 11 సీట్లు, 22 సీట్లు మహా అయితే ప్రతిపక్ష హోదాన వస్తది గానీ ఎంతసేపు ఉన్నా ఈ 3 అంశాలపైన వాళ్ళు ఒక ఏకాగ్రత పెట్టి వాళ్ళ పార్టీని మర్చిపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ శివరాజకీయం తీసుకుంటే మొన్ననే స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగిన దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాలు చాలా మంది బాధపడ్డారు. కానీ జగన్ అన్న అక్కడికి వచ్చి చాలా సిక్కటి చిరునవ్వుతోటి మాట్లాడుతుండు. మరి అక్కడ చనిపోయారు అనుకుంటున్నా, పెళ్లి అనుకుంటున్నో తెలియదు. అక్కడొచ్చి కూడా నారా లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి విమర్శలు. ఆ బాధిత కుటుంబాలని పరామర్శిస్తాడేమనుకుంటే అక్కడ కూడా రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి. ఇది ఒక్కసారి కాదు, ఇలా చాలా సార్లు అయింది. శవం దగ్గరికి వెళ్తే రాజకీయం చేసి ఒకే ఒక్క మహానుభావుడు భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక రెండో అంశం మత రాజకీయం. ఈ అంశాన్ని వీళ్ళు ఎట్లా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి అంటే ప్రజలు ఎవరు నమ్మట్లేదు. బట్ వీళ్ళు ఎట్లా తీసుకెళ్తున్నారు క్షేత్రస్థాయిలో ఉండే ప్రజల కంటే జనసేనకు, టీడీపీకి, బీజేపీకి క్రైస్తవులు అంటే పడరు. క్రైస్తవ చర్చిలు అంటే కూలగొడతారు. హిందూ దేవులనే వీళ్ళు ఆరాధిస్తారు. ఎక్కువ ఇంకా పునర్నిర్మాణం చేస్తారు. వీళ్ళు హిందువులకు మద్దతుదారులు. అఫ్ కోర్స్ వాళ్ళు హిందువులే, కానీ క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీకు తెలియని అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా మంది క్రిస్టియన్ సోదరులు కూడా జనసేనలో ఉన్నారు, అదేవిధంగా బీజేపీలో ఉన్నారు, అదేవిధంగా టీడీపీలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకొక తెలియని విషయం ఏంటంటే ముస్లిం సోదరులు ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నారని మీరు ఒక ఫోబియాలో ఉన్నారు. కానీ చాలా అంటే చాలా మంది ముస్లింలు ఇంక్లూడ్ బీజేపీలో కూడా ఉన్నారు. ఇక టీడీపీలో అయితే చెప్పేది లేదు. ఎందుకంటే ముస్లింలకు ఎప్పటి నుంచి ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా పెద్దపీట వేస్తుంది ఈ టీడీపీ పార్టీ. కాబట్టి టీడీపీ పార్టీలో కూడా ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు. సో క్రిస్టియన్లకు, ముస్లింలకు ఈ కూటమి పార్టీల పైన వ్యతిరేకత తీసుకురావడానికి మీ సోషల్ మీడియా ఏదైతే పేటీఎం గారు ఉన్నారో విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా నాకు సేమ్ డౌట్, మీ పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది కానీ ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ మత రాజకీయాన్ని వాడుకుంటారో నాకు అర్థం కాదు. శివ రాజకీయం, మత రాజకీయం ఈ విధంగా ఉంటే మూడో అంశం కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలి. ఇది ఎంత లోతుగా తీసుకెళ్తారంటే జనసేన కార్యకర్తలకు వాళ్ళ మీదనే వాళ్ళకి అసహ్యం వేసి పవన్ కళ్యాణ్ గారిని ఏమంటారంటే మీ జనసేన లీడర్, మీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చంద్రబాబు దగ్గర బానిసనేనా అని గ్రౌండ్ లో ఉంటారు కదా వైసీపీ కార్యకర్తలు, వాళ్ళపైన ప్రశ్నలు సంధిస్తుంటారు. మీ అన్న ఎప్పుడు డిప్యూటీ సీఎమేనా, ఇంకో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలనుకుంటాడు అంటే మిమ్మల్ని జెండా కూలీలుగా చేస్తాడా అని ఈ విధంగా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం అట్లా చేస్తారు. మళ్ళీ టీడీపీ కార్యకర్తలు అక్కడికి పోయి ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే అక్కడ మొత్తం సభ దద్దరిల్లుతుంది అంటే మీ యువ నాయకుడు నారా లోకేష్ దేని లేదా అంటే క్లియర్ చిచ్చు పెడుతురు టీడీపీకి, జనసేనకు. ఇక బీజేపీ అంటే ఎట్లా ఒక మత పార్టీ అని దానికి రంగు పూస్తురు ఈ వైసీపీ వాళ్ళు. అఫ్ కోర్స్ అది 100% ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేక పార్టీ కాదు. మోదీ గారు కూడా 100% భారతదేశం మొత్తానికి ప్రధాని కానీ హిందువులకు ప్రధాని కాదు. ఆ విషయం వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళకు 4 ఓట్లు పడాలంటే అది ఒక మతతత్వ పార్టీగా ముద్ర వేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కొట్లాడుకోవాలి. వాళ్ళ కార్యకర్తలు కొట్లాడాలి. అప్పుడు కూటమి ఉండొద్దు. వీళ్ళిద్దరు ఫ్యాన్స్ గొడవపడి ఏం చేస్తారు, వైసీపీకి ఓట్లు ఇస్తారేమో, ఈ కూటమి ప్రభుత్వం కొనసాగినా కూడా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఒక చిన్న పిచ్చి ఫోబియాలు ఉన్నారు. విషయం ఏంటంటే మీ పార్టీ గొప్పలు చెప్పుకోండి, ఏం చేసారు, ఫ్యూచర్లో ఏం చేస్తారు. ఇది వదిలిపెట్టి ఎంతసేపు ఉన్న కూటమి ప్రభుత్వం పైన, కూటమి పార్టీల పైన ఏకాగ్రత పెట్టి మీ ఉనికిని మీరు కోల్పోతున్నారు. మీరు ఇంత కష్టపడి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే నారా లోకేష్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి.
నాకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకి చూశారు కదా, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చచ్చిపోవచ్చు వైసీపీ వాళ్ళు. సో ఈ విధంగా చిచ్చు పెట్టే వైసీపీ పార్టీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.